శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత షోడశో అధ్యాయ దైవాసుర సంపద్ విభాగ యోగము నుండి ఈవేళ మనం 21వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. త్రివిధం నరకస్యేధం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తదా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. భగవానుడు చెబుతూ ఉన్నారు, కామము, క్రోధము, లోభము అను ఈ మూడు విధములకు నరకద్వారములు. ఇవి తనకు అనగా జీవునకు నాశము కలుగజేయును. కాబట్టి ఈ మూడిటిని విడనాడవలెను. లేక కామము, క్రోధము, లోభము అను 3 విధములకు ఈ అసుర సంపద నరకమునకు ద్వారములు అనియు చెప్పవచ్చును అంటున్నాడు భగవానుడు. నరక ప్రాప్తికి హేతుభూతమైన దుష్టత్రయ ఈ శ్లోకమున తెలియజేయబడింది. ఆ 3ను కామాదులు నరకమునకు ద్వారముల వంటివే అని చెప్పబడినది. అనగా అవి కలవారికి నరక ద్వారము తెరవబడినట్లే అని అర్థం. ఆ మూడు దుర్గుణములు లేని వారికి ఆ ద్వారములు మూయబడి ఉండుట వలన ఇక వారికి నరక ప్రవేశము లేనే లేదని అర్థం. ఇంతదనుక భగవానుడు అనేక అసుర గుణములు చెప్పుచూ వచ్చెను. అట్టి దుర్గుణములు గలవారు క్రింది లోకములకు, నీచ జన్మములకు జనుచు నానా దుఃఖ పరంపరలను అనుభవించుచుందురనియు తెలిపెను. అయితే ఇక వారి గతి అంతియేనా? వారు ఉద్ధరింపబడుటకిక అవకాశములు లేవా అని ప్రశ్నించిన కలవని గీతాచార్యులు చెప్పుచున్నారు. అసుర గుణములన్నిటినీ 3గా విభజింపవచ్చును. అవియే కామము, క్రోధము, లోభము. కాబట్టి ఎవడి 3ంటిని ప్రయత్నపూర్వకముగా త్యజించి వేయునో అతడు నరకము యొక్క బెడద నుండి తప్పించుకొని ఊర్ధ్వగతిని పడేయగలడు. ఈ సత్యమింకను రాబో శ్లోకమున చక్కగా విశదీకరింపబడగలదు. కాబట్టి ఇక పాపాత్ములెవరును తమ యధ పతనమును గూర్చి దిగులు పడక తామెచ్చోటనున్నారో అచట నుండియే భగవానుడు తెలిపిన ఈ కామ, క్రోధ, లోభ, త్యాగ రూప ప్రయత్నమాచరించుచునుండినచు అచిరకాలములోనే వారు నరక విముక్తులై దుఃఖ వర్జితులై పరమ శ్రేయమును పొందగలరు. కావున ప్రతివారును వారి హృదయములను చక్కగా పరిశోధించుకొని ఈ కామక్రోధ లోభములను 3 దొంగలను కనిపెట్టి వివేకాదులు సహాయమున వారిని దూరముగా తరుముగొట్టవలెను. ఈ శ్లోకమున త్రివిధం అను పదమును, నరకం అను దాని ఇక గాక యధం అను పదమునకు విశేషణముగా చెప్పి కామక్రోధ లోభములను 3 విధములుగానున్న ఆసురీ సంపద నరకద్వారం అని అర్థము చెప్పుతున్నారు. నరకమునుకెన్ని ద్వారములు అంటే అవి 3 అవి క్రమముగా కామము, క్రోధము, లోభము అని చెప్పవచ్చు. అవి అతనిని నశింపజేయును, అతని వినాశనమునకవి హేతువులై ఉన్నవి. కాబట్టి శ్రేయమును నభిలషించువాడు ఏమి చేయవలెను? ఆ 3 దుర్గములను త్యజించి వేయవలెను. ఆసురీ సంపదకు సంబంధించిన అనేక దుర్గుణములను, ఆ యొక్క దుర్గుణములు భగవానుడు అవి 3 కూడా దుర్గుణములు అని తెలియపరచారు మనకు. వానిని అన్నిటినీ సంక్షేపించి 3గా చెప్పుతున్నాడు భగవానుడు. మనకి కామ, క్రోధ, లోభ, మదమోహమత్సరములనే అరిషడ్వర్గములను ఈ 3టిని వశపరుచుకుంటే ఆ 3 ఆటోమేటిక్గా మనకు లోబడిపోతాయి. అవి మనల్ని చేయలేవు. కామ, క్రోధ, లోభ, మోహమద మత్సరములనేటువంటి అరిషడ్వర్గములని 6 మంది దొంగలు మనల్ని చిత్రహింస చేస్తూ ఉన్నారు. అందరినీ అరికట్టలేకపోయినా ఈ 3 కామక్రోధ లోభములు, ఈ 3టిని మనం అరికట్టగలిగితే అవి 3 సులభంగా మనకు లభ్యమవుతాయి అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.